దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధులుగా జీవించమన్నాడు. మనకి ఆ వరం ఇచ్చాడు, కృప ఇచ్చాడు, దయ ఇచ్చాడు, కనికరం ఇచ్చాడు. ఆయన ప్రేమ, కృప, ఆయన సన్నిధి మనకి కల్పించాడు. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. మనకొక ఆయుధము కావాలి, మనకొక గురి కావాలి, గమ్యము కలిగి జీవించాలి. దావీదు యుద్ధశూరుడు. గొల్యోతు అనేది రణరంగములోకి దిగాడు. సవాల్ చేస్తూ ఉన్నాడు. 40 రోజుల నుంచి సవాల్ చేస్తున్నాడు. మీరు నాకు దాసులు అవ్వండి, నేను మీకు దాసులు అవుతాం. మా రాజ్యం మీకు దాసత్వం అవుతుంది, మీ రాజ్యము మాకు దాసత్వం అవుతుంది. దావీదుకి ముందర నుంచి అనుభవం ఉంది. ఎందుకంటే ఆ అనుభవం నేర్చుకోవటం. అలా నేర్చుకోవటము ప్రతి మనిషికి ఒక ఆయుధంగా మారాలి. నేను ఎందుకు పనికిరాని వాణ్ణి, పై చదువులు చదవలేని వాణ్ణి, ఎందుకు పనికిరాని వాణ్ణి అని కృంగిపోకుండా దేవుడు తనకిచ్చిన పనిలో, ఆ గొర్రెల కాయటంలో ఎంత నేర్పరిగా జీవించాడంటే తన జీవితాన్ని ఆనందమయంగా మార్చుకున్నాడు, ఆరాధనమయంగా మార్చుకున్నాడు, స్తుతించటం నేర్చుకున్నాడు, ఆరాధించటం నేర్చుకున్నాడు, దేవుణ్ణి మహిమపరచటం నేర్చుకున్నాడు. ఇప్పుడు మన గురి, గమ్యము, ఆధారము, మన జీవితాలు, మన చదువులు, మన ఉద్యోగాలు ఒక స్టేటస్ మీద ఆధారపడి ఉన్నాయి. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము కలిగి ఉండాలి, గురి కలిగి ఉండాలి, గమ్యము కలిగి ఉండాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంత షార్ప్గా ఉంటాడు, అంత షార్ప్నెస్ మనకి ఎలా వస్తుంది? మనము విశ్వాసం అనేది ఆత్మకు బలము. విశ్వాసములో అడుగులు వేస్తున్న ప్రతి అడుగు నిరాశ, నిస్పృహ, బాధ, కృంగితనము. ఓ పక్కన ఆత్మీయంగా ఎదుగుదలైతే శరీరము లోబడదు, కుటుంబ వ్యవస్థ కోల్పోయే తత్వం. ఏమొస్తుందిలే అనే ఒక మాటతో వెనక్కి తిరగటం మన జీవితాల్లో కృంగిపోవటం అనేది ఎప్పటికీ రానియకూడదు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడయ్యునుట అసాధ్యం. చూడండి, క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఆయుధము ఎప్పుడు కూడా